శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం అస్కీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీసమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘసింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలియాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం సుందరకాండము. ప్రమదావన విద్వాంసము. హనుమంతుడు సీత వద్ద నుండి వచ్చి సీతను చూసి తిని ఇక కొంచెము పని ఉన్నదని తలసి పరాక్రమముతో రాక్షసులు కొందరును చంపినచో కార్యం పూర్తియగును కనుక యుద్ధమునకు సుందరమైన ఈ వనమును ధ్వంసమునర్చెదను. అంతటా కోపించి రావణుడు సైన్యమును పంపగలడు. నేనా సైన్యమును చంపి సుఖముగా వెళ్ళెదనని ఆ వనమును విరిసివేసెను. జలాశయములను పాడుచేసి పర్వత శిఖరములను సూర్ణమునర్చెను. రావణునకు అప్రియమైన కార్యమనర్చి యుద్ధము చేయు కుతూహలముతో వెలుపలి ద్వారంపై కూర్చొనెను. రావణుడు కింకరులను పంపుట. అంతటా పక్షుల ధ్వనుల వలన వృక్షములు విరుగుట వలన లంకానగరవాసులు భయపడిరి. మృగములు పక్షులు పారిపోయినవి. అప్పుడు నిద్ర మేల్కొని రాక్షస స్త్రీలు విరిసివేయబడిన వనమును వీరుడైన మహావానరుని చూసిరి. వారిని చూసి మహాబలశాలి హనుమంతుడు తన శరీరమును పర్వత సమానముగా పెంచెను. రాక్షస స్త్రీల వానరుని చూసి ఎవడితడు, ఎక్కడి నుండి వచ్చెను, ఎందుకిక్కడకు వచ్చెను, మీ ఇరువురకు ఎట్లు సంభాషణము జరిగినది, అతడు నీతో ఏమి మాట్లాడెను వివరముగా చెప్పమని రాక్షస స్త్రీలు సీతను ప్రశ్నించిరి. సీత కామరూపులగు రాక్షసులను నేనెక్కడ తెలుసుకొనగలను, మీకే ఇతడెవడో ఏమి చేయగలడో తెలియవలేను. పాము కాళ్ళు పామునకే తెలియను కానీ ఇతరులకు తెలియవు కదా. ఎవడా ఇతడని నేను కూడా భయపడితిని. కామరూపి అయిన రాక్షసుడే కావచ్చుననుకునుచున్నానని బదులు పలికెను. సీత మాటలు విని రాక్షస స్త్రీలు శీఘ్రముగా పారిపోయిరి. కొంతమంది సీత వద్ద ఉండగా మరికొందరు రావణుని సమీపమున భయంకరమైన రూపము గల వానరు గూర్చి చెప్పిరి. సీత కూర్చుని ఉన్న ఆ స్థానము తప్ప మిక్కిలి వనమంతయు ఆ వానరుచే నాశనము చేయబడినది. శింశుపా వృక్షమును మాత్రం అతడు ధ్వంసము చేయలేదు.
ఉగ్రస్వరూపుడైన అతనికి ఉగ్రమైన దండము విధింపుము అని చెప్పగా రావణుడు మండిపడెను. మరియు హనుమంతుని శిక్షించుటకు తనతో సమానులైన కింకరులను, వీరులైన రాక్షసులను పంపెను. 80,000 మంది ఆ రాక్షసులు వివిధ ఆయుధములు ధరించి హనుమంతుని పట్టుకొనుటకు వెళ్ళిరి. ద్వారమందు కూర్చుని ఉన్న హనుమంతుని వారందరూ ఆయుధములతో చుట్టుముట్టిరి. తేజస్శాలి హనుమంతుడు కూడా తన తోకను నేలపై కొట్టి పెద్దగా అరిసెను. ఆ తోక యొక్క ధ్వని లంకానగరమునంతను వ్యాపించెను. జబ్బసరుచుట వలన కలిగిన ధ్వనికి ఆకాశములోని పక్షులు చచ్చి కింద పడినవి. హనుమంతుడిట్లు సాటించెను. మహాబలశాలి రాముడు, మహాబలవంతుడు లక్ష్మణుడు సర్వోత్కృష్టులై ఉన్నారు. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు సర్వోత్కృష్టుడు. రాజగు రామునకు నేను సేవకుడను. నా పేరు హనుమంతుడు. శత్రు సైన్యమును దునుమాడు వాయుపుత్రుడను. 1000 రావణులైనను ఏడిపించి సీతాదేవికి నమస్కరించి ప్రయోజన సిద్ధి నొందినవాడనై రాక్షసులందరూ చూస్తుండగా నిష్క్రమింతును అని పలికెను. ఆ మహాశబ్దమునకు రాక్షసులు భయపడిరి. మరియు హనుమంతుని సంధ్యాకాలమందలి మేఘమును వలె చూసిరి. తరువాత రాజాజ్ఞసే రాక్షసులు విచిత్రములు భయంకరములైన అస్త్రములతో హనుమంతుని ఎదుర్కొనిరి. అంతట హనుమంతుడు ద్వారమందలి పరిగయను ఆయుధమును చేతబట్టి ఆ రాక్షసులందరూ మట్టుబెట్టెను. మరలా యుద్ధమునే కోరుచు ద్వారంపై కూర్చును. హనుమంతుడు శైత్యప్రసాదమును రూపుమాపుట. హనుమంతుడు కింకరులను చంపి వనమును నాశనము చేసి తిని శైత్యప్రసాదమును ఇప్పుడే ధ్వంసము చేసేదనని ఆలోచించి మేరు పర్వతము వలె ఎత్తైన శైత్యప్రసాదము మీదకి ఎగిరెను. అచట శరీరమును పెంచి గట్టిగా జబ్బసరిసెను. ఆ ధ్వని లంకానగరమంతను వ్యాపించెను. పక్షులు కింద పడినవి. ఆ భవన రక్షకులకు మతిపోయినది. అంతట హనుమంతుడు మహాబలుడస్త్రవేత్తయునగు రాముడు లక్ష్మణుడు సర్వోత్కృష్టులు. రామునిచే రక్షింపబడిన సుగ్రీవుడు సర్వోత్కృష్టుడు. నేను కోసలేంద్రుడగు రామునకు దాసుడను. నా పేరు హనుమంతుడు. నేను శత్రు సైన్యములను సంహరించువాడను. రావణులు 1000 మంది అయినను నాతో యుద్ధము చేయజాలరు. శిలలతో వేలాది చెట్లతోడను లంకానగరమును పీడించి సీతకు నమస్కరించి కార్యసిద్ధిని బడసి తిరిగి వెళ్ళగలను అని గర్జించి రాక్షసులను భయపెట్టుచుండ శైత్యప్రసాద రక్షకులు 100 వివిధములైన ఆయుధములను ప్రయోగించుచు హనుమంతుని చుట్టుముట్టిరి. అంతటా హనుమంతుడు కోపించి భయంకరమగు రూపము దాల్చి ఆ భవనం యొక్క స్తంభమును పెకలించి వేగముగా త్రిప్పెను. దాని నుండి అగ్ని పుట్టి భవనమంతయు తగులబడెను. తరువాత హనుమంతుడు 100 రాక్షసులను చంపి అంతరిక్షమందుండి ఇట్లు పలికెను. సుగ్రీవుని ఆజ్ఞసే నా వంటి వానరశ్రేష్ఠులు 1000 మంది భూమిపై అంతటా తిరుగుచున్నారు. కొందరు 10,000 ఏనుగుల బలము కలవారు, కొందరు 1000 ఏనుగుల బలము కలవారు, మరికొందరు వాయు సమాన బలము కలవారు, ఇంకొక కొందరు చెప్పసఖ్యము కాని బలము కలరు. ఇట్టి వారందరితో కోట్ల కొలది సైన్యము వెంటరాగా మిమ్మల్ని అందరూ సంపుటకు సుగ్రీవుడు రానున్నాడు. ఇక్ష్వాకు వీరుడగు రామునితో విరోధము పూనినందున లంక గాని మీరు గాని రావణుడు గాని జీవించుట సున్నా అని పలికెను. హనుమంతుడు జంబుమాలిని సంపుట. తర్వాత రావణుడు పంపగా ప్రహస్తుని కుమారుడు జంబుమాలి ధనుర్ధారి అయి ఎర్రని పూలదండలను వస్త్రములను దాల్చి అందమైన కుండలములతో ధనుష్టంకారం అనర్చుచు గాడిదలు పూడ్చిన రథముపై రాగా వానిని చూసి వేగసంపన్నుడైన ఆంజనేయుడు సంతోషించి గర్జించెను. ద్వారముపైనున్న హనుమంతుని జంబుమాలి అర్ధచంద్రాకార బాణములతో బాహువులందు హనుమంతుని బాధించెను. అప్పుడు
హనుమంతుడు కోపించి పక్కనున్న పెద్ద రాతిని పెకలించి వేగముగా విసిరెను. ఆంజనేయుడు చెట్టును పెకలించి రాక్షసునిపై ప్రయోగింపగా జంబుమాలి 4 బాణములతో చెట్టును ఛేదించి వానరుని భుజముపై 5 బాణములను, వక్షస్థలమున 1 బాణమును ప్రయోగించెను. అప్పుడు హనుమంతుడు పరిగెను బలము కొలది తిప్పి జంబుమాలి వృక్షస్థలమున తగులినట్లు విసిరెను. ఆ దెబ్బకు అతని శిరస్సు గాని, బాహువులు గాని, మోకాళ్ళు కొని, ధనుస్సు గాని, రథము గాని, గుర్రము గాని, బాణములు గాని కనపడలేదు. జంబుమాలి మరణించెను. జంబుమాలి మరణమునకు కింకరుల సావునకును రావణుడు కోపించి మిక్కిలి బలపరాక్రమం గల మంత్రిపుత్రులను హనుమంతుని మీదకి పంపాను. మంత్రిపుత్రులను 7 సంహరించుట. రావణుడు పంపగా మంత్రిపుత్రులు గొప్ప ధనుస్సులు ధరించి ధనుష్టంకారం అనొచ్చుచు హనుమంతునితో పోరాడబోయిరి. వారి తల్లులు కింకరులు మరణించిరని విని బంధు సూజ్వన్నులతో పాటు దుఃఖించిరి. మంత్రిపుత్రులు హనుమంతునిపై బాణవర్షం కురిపించుచు గర్జించిరి. హనుమంతుడు ధనుర్ధారులైన ఆ రాక్షసులతో క్రీడించుచు ఘోరమైన ధ్వనితో వారిని భయపెట్టుచు కొందరిని పిడికిళ్లతో, మరికొందరును గోళ్లతో, వక్షస్థలమును, ఇంకొక కొందరును ఇతరుల నూరుగుల చేతను చంపివేశాను. మిగిలిన సైన్యం భయపడి నలుదిక్కులకు పరిగెత్తాను. ఏనుగులు, గుర్రములు నేలకూలినవి. విరిగిపోయిన గొడుగులతో, ధ్వజములతోడను, రథములతోడను భూమి కప్పబడెను. రక్తము కాల్వలు కట్టెను. హనుమంతుడు వారిని చంపి ఇంకనూ యుద్ధము చేయతలిసి వెనుకటి ద్వారం మీదకు వచ్చాను. పంచసేనాపతుల సంహారము. రావణుడు మంత్రికుమారులు చనిపోయినట్లు తెలిసి విచారము కనపడనీయని వాడై విరూపాక్షయు, పాక్షులను, దుర్ధర ప్రగసభాస కర్ణులను, సేనాగ్ర నాయకులను, గుర్రములు, రథములు, ఏనుగులు వెంటరాగా మీరు వెళ్ళి ఆ వానరుణ్ణి శాసింపుడని పంపాను. అతడు సామాన్యుడు కాడు. ధీరపరాక్రమశాలియగు ఆ వానరుని తేలికగా చూడవలదు. మన కొరకింద్రుడు వీనిని సృష్టించి ఉండవచ్చు. పూర్వము వాలి, సుగ్రీవ, వన్నిలద్వి విదాది వానరులను చూసి ఉంటిని. వారికిట్టి తేజస్సు గాని బలోత్సాహములు గాని లేవు. ప్రయత్నపూర్వకముగా ఇతనిని నిగ్రహింపవలయును. ఇంద్ర సురాసుర మానవులతో కూడిన 3 లోకములను మీ ఎదుట యుద్ధములో నిలువజాలవు. అయినను జయము కోరువాడు యుద్ధమున తనను రక్షించుకొనవలెను. యుద్ధమందు జయము సంచలమైనదనియు బోధించి పంపెను. వారు మహావేగముతో రథుత్వరగా మాతంగములు వెంటబెట్టుకుని వివిధ శస్త్రాస్త్రములతో సైన్యముతో తోరణమందున్న మహాకాయుడగు వానరుని చూసి అన్ని దిక్కులా కాసి నిలబడిరి. దుర్ధరుడు తీక్షములైన 5 బాణములను హనుమంతుని శిరస్సుపై ప్రయోగించెను. అంతటా వానర ప్రవరుడు పెద్దగా గర్జించుచు ఆకాశమునకెగసెను. దుర్ధరుడనేక బాణములను ప్రయోగించెను. వాటిని లెక్క చేయక గర్జించుచు హనుమంతుడు దుర్ధరుని రథముపై దుమికెను. అంతటా రథము విరిగి గుర్రములు చచ్చి దుర్ధరుడు మరణించి నేలపై పడెను. అప్పుడు విరూపాక్ష, యుపాక్షులు ముద్గరములు వానరుని వక్షస్థలముపై ప్రయోగించిరి. హనుమంతుడు వారి వేగము నాపి నేలపై వ్రాలి ఒక చెట్టును పెకలించి ఆ 2 రాక్షసులపై ప్రయోగించెను. ఆ దెబ్బకు వారిరువురు ప్రాణములు విడిసిరి. తరువాత ప్రగసభాస కర్ణులు వారిరువురు పట్టిస శూలాయుధములను హనుమంతునిపై విసిరిరి. వాటిని లెక్క చేయక హనుమంతుడు కొండ శిఖరమును విసిరి వారిరువురును నుగ్గు చేసెను. అక్షవధ. హనుమంతుడు సేనాపతుల 5 చంపిన విషయము విని రావణుడు యుద్ధమునకు ఉత్సాహపడినట్టు తన కుమారుడగు అక్షుని వైపు చూశాను. రావణుని చూపుచే ప్రేరేపించబడిన ప్రతాపవంతుడగు అక్షకుమారుడు విచిత్రమైన బంగారు ధనుస్సును ధరించి ఎగిరి దుమికెను.
బాలసూర్యుని వంటి కాంతిగల రథమును అధిష్ఠించి ఆ రాక్షస శ్రేష్ఠుడు హనుమంతుని ఏగెను. రాక్షస కుమారుడు ప్రణయ కాలాగ్నివలేనున్న వానరవీరుని చూసి తానును యుగాంతమందలి సూర్యుని వలె వృద్ధి చెందెను. పిమ్మట రావణకుమారుడు కోపంతో పదునైన బాణములతో యుద్ధమునకు హనుమంతుని పురుగొల్పెను. వారిరువురకు జరిగిన యుద్ధము దేవదానవులకు కూడా ఆశ్చర్యము కలిగించినదై సాటిలేనిదిగా భాషించెను. వారి యుద్ధమునకు భూమి దద్దరిల్లినది. సూర్యుడు ప్రకాశింపలేదు, గాలి వీచలేదు, పర్వతము చలించెను, ఆకాశము ధ్వనించెను, సముద్రము క్షోభించినది. అక్షకుమారుడు 3 బాణములను హనుమంతుని శిరస్సుపై ప్రయోగించెను. వానరవీరుని శరీరము రక్తసిక్తమాయెను. హనుమంతుడు యుద్ధ నైపుణ్యమును ప్రదర్శించు రావణకుమారుని మెచ్చుకుని సంతోషించెను. మరియు పెద్దగా గర్జించెను. భయంకరమైన పరాక్రమము కలిగినట్టు తన బాణములచే ఆకాశమునంతను కప్పుచున్న రాక్షస కుమారుని చూసి హనుమంతుడు బాలుడై ఉండి కూడా ఇతడు ప్రౌఢ పరాక్రమము చూపుచున్నాడని గ్రహించి ఇక వీనిని ఉపేక్షించకూడదని వానిని చంపుటకు ఉపక్రమించెను. అరచేతితో సరిసి వానరవీరుడు వాని గుర్రములను చంపెను. మరి ఒక సరుపుతో రథమును విరుగ్గొట్టెను. అప్పుడు కుమారుడు నేలపై పడి ధనుస్సును ఖడ్గమును ధరించి ఆకాశమునకు ఎగిరెను. ఆకాశమందు సంచరించుచున్న అక్షకుమారుని వాయువుతో సమానమగు వేగము పరాక్రమము గల హనుమంతుడు పాదములందు పట్టుకుని అనేక విధములు కొట్టి గరుత్మంతుడు మహాసర్పమును వలె భూమిపై విసిరెను. అంతటతడు చేతులు తొడలు వక్షస్థలము ముక్కలై రక్తము స్రవింపగా భూమిపై పడి మరణించెను. హనుమంతుడు వానిని చంపి రావణాసురునకు మిక్కిలి భయము కలుగజేసెను. మహర్షులు, యక్షపన్నగులు, దేవేంద్రుడు, దేవతలును నివ్వెరబోయిరి. అక్షకుమారుని చంపిన పిమ్మట వీరుడగు హనుమంతుడు మరలా తోరణము చేరెను. హనుమద్ంద్రజిత్తుల యుద్ధము. రాక్షసరాజు రావణుడు తన కుమారుని మరణముచే వికలమైన మనస్సును దృఢము చేసుకుని రోషముతో దేవసమానుడగు ఇంద్రజిత్తును యుద్ధమునకు ఆజ్ఞాపించెను. మరియు నీ వస్త్రధారులలో శ్రేష్ఠుడవు, దేవదానవులను యుద్ధమున ఏడ్పించిన వాడవు, బ్రహ్మదేవుని వలన అనేక అస్త్రములు సంపాదించుకునినవాడవు. నీకు యుద్ధమున శక్యమును కాని పని లేదు. తపోబలాస్త్ర బలపరాక్రమములతో నాతో సమానుడవు. నీవని ప్రశంసించి కలిగిన నష్టమును వివరించి ఆ వానరుని ప్రభావము బలపరాక్రమము నీ బలమును చూసుకుని జయము సాధించమని ఇంద్రజిత్తును యుద్ధమునకు రావణాసురుడు పంపెను. తండ్రి మాటలు విని ఇంద్రజిత్తు ప్రదక్షిణము చేసి యుద్ధోత్సాహముతో కూడినవాడై యుద్ధమునకు వెళ్ళాను. అతని రథమునకు గరుత్మంతునితో సమాన వేగము గల 4 పెద్ద పులులు కట్టబడినవి. అట్టి రథమునెక్కి త్వరగా హనుమంతుని ఎదుర్కొనెను. వానరవీరుడు అతని రథఘోషను ధనుష్టంకార ధ్వనిని విని మిక్కిలి సంతోషించెను. అతడు యుద్ధమునకు రాగా దిక్కులు కలుషములయ్యెను. మృగములు వికృత ధ్వనులు అనర్చినవి. ఆ యుద్ధము చూచుటకు మహర్షులు, యక్ష, నాగ, సిద్ధాదులు వచ్చిరి. రథంపై వచ్చు ఇంద్రజిత్తును చూసి హనుమంతుడు పెద్దగా గర్జించాను. పిమ్మట ఇంద్రజిత్తు బాణములను తప్పుకొనుచు ఆకాశ మార్గమును సంచరించుచు చేతులు చాచి హనుమంతుడిపై ఎగిరెను. వారిరువురు సర్వప్రాణులు ఆశ్చర్యపడినట్లు యుద్ధము చేసిరి. అంతటా ఇంద్రజిత్తు వానరవీరుడవు ఇతడు చావులేని వాడని గ్రహించి బ్రహ్మాస్త్రమును సంధించి విడిసెను. బ్రహ్మ యొక్క అనుగ్రహముచే ఆ అస్త్రము తననేమియూ చేయజాలదని తలసియు బంధింపబడిన వాని వలె హనుమంతుడు అభినయించెను. రాక్షసులు తనను పట్టుకొని రావణుని వద్దకు కొనిపోయినచో వానితో మాట్లాడు అవకాశము కలుగునని వారు త్రాళ్లతో కట్టినను కర్రలతో కొట్టినను హనుమంతుడు లెక్క చేయలేదు. రాక్షసులు మదపుటేనుగు వలె వానరుని కట్టి రావణునకు చూపిరి.
అచటి రాక్షసి వీరులు, ఎవడితడు, ఎవనికి సంబంధించినవాడు, ఎక్కడి నుండి వచ్చెను, పని ఏమి అని మాట్లాడుకొనుచుండిరి. మరికొందరు రాక్షసులు సంపుడు, దహింపుడు, భక్షింపుడని పలికిరి. హనుమంతుడు రావణుని వద్ద పరిచారికులను, రత్న విభూషితమైన అతని భవనమును, తేజోబల సమన్వితుడై తపించుతున్న సూర్యుని వలె ఉన్న రావణుని కూడా దర్శించెను. అంతట రోషముతో నెర్రవారిన కన్నులు గలవాడై రావణాసురుడు హనుమంతుని చూసి దగ్గరనున్న మంత్రివృద్ధులతో వీని విషయము తెలుసుకొనుడని పలికెను. రావణుని చూసి హనుమంతుడు విచారించుట. భీమపరాక్రమముడైన హనుమంతుడు కోపముతో రావణుని చూసి ఆశ్చర్యపడెను. ముత్యాల కిరీటమును, విచిత్రములైన ఆభరణమును ధరించి, మిక్కిలి విలువైన పట్టు వస్త్రమును దాల్చినట్టియు, కాటుకు వలె నల్లని శరీరముతో, వృక్షస్థలమందలి హారముతో ప్రకాశించుచు శ్రేష్ఠాసనముపై రాక్షసరాజు కూర్చుని ఉండెను. అలంకరించుకుని స్త్రీలు తామ్రములతో ఇసురుచుండిరి. దుర్ధర ప్రహస్త మహాపార్షాది మంత్రులు వాని సమీపమున కూర్చుని ఉండిరి. మరియు వారు రావణుని ఓదార్చుచుండిరి. హనుమంతుడు రాక్షసులచే బాధింపబడుచున్నను రాక్షసరాజును ఆశ్చర్యముతో చూశాను. ఏమి రూపము, ఏమి ధైర్యము, ఏమి బలము, ఏమి తేజస్సు అని హనుమంతుడు నివ్వెరపోయాను. ఇతడు కోపించినసో జగత్తునంతా ఒకే సముద్రము చేయగలడని రావణుని చూసి కపిప్రవరుడు మనస్సులో భావించెను. రావణుడు ప్రహస్తుని ప్రశ్నింపపనుట. రావణుడు ఆంజనేయుని చూసి కోపముచే ఎర్రపడిన కన్నులతో, ఇతడు నందీశ్వరుడా, వానర రూపం ధరించిన బాణాసురుడా అని ఊహించుచు, దుర్మార్గుడైన ఇతడే ఏ కారణముచే వనమును పాడు చేసెను, నా పట్టణమున కేల వచ్చెను, యుద్ధం ఎందుకు చేసెను, ఈ విషయములో నడుగుమని ప్రహస్తునితో అనగా, అతడు, వానరా, భయపడకుము, నిన్ను ఇంద్రుడు పంపెనా, కుబేరుడు గాని, యముడు గాని, వరుణుడు గాని, లేక విష్ణువు గాని నిన్ను పంపెనా, యథార్థము చెప్పుము, అసత్యము చెప్పినచో నీవు బ్రతుకుట సున్నా అని పలికెను. అంతటా హనుమంతుడు, నేను యమశక్రాదుల దూతను గాను, రాక్షసేంద్రుని చూడదలిసి వనము ధ్వంసము చేసి తిని, పిమ్మట ఆత్మరక్షణకు రాక్షసులతో యుద్ధము చేసి తిని, అస్త్రములచే గాని పాశములచే గాని నేను కట్టబడను. నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చి ఉన్నాడు. రాముని పని మీద నీ వద్దకు దూతగా వచ్చి తిని, కనుక నేను చెప్పు మంచి మాటలు ఆలకింపుము అని రావణునితో పలికెను. హనుమంతుడు రావణునకు బోధించుట. బలశాలి అయిన హనుమంతుడు మహాబలుడైన రావణుని చూసి నిర్భయముగా ఇట్లు పలికెను. మహాత్ముడు సోదరుడగు సుగ్రీవుని యొక్క ధర్మార్థ సంహితమైన సందేశమును ఇనుము. దశరథ మహారాజు దేవేంద్రునితో సమానుడు. అతని జ్యేష్ఠపుత్రుడు రాముడు. తండ్రి ఆజ్ఞసే ధర్మ మార్గం అవలంబించి సోదరుడైన లక్ష్మణునితో భార్య సీతతోడను దండకారణ్యమును ప్రవేశించెను. అతని భార్యను అపహరింపబడగా రాముడు భార్యను వెతుకుచు ఋష్యముఖమున సుగ్రీవుని కలిసి వాలిని వధించి వానరరాజ్యము అతనికి సంక్రమింపజేశాను. అతడును వానరులును నలుదిశలకు సీతను వెతుకుటకై పంపాను. వాయుపుత్రుడనైన నా పేరు హనుమంతుడు. నేను సముద్రము దాటి ఇచ్చట సీతను చూసి తిని. నీవు ధర్మము తెలిసిన వాడవు, తపస్సు చేసిన వాడవు. పరస్త్రీని కోరుట నీకు తగదు. అపాయ బహుళము ధర్మవిరుద్ధమునగు ఇట్టి పనికి బుద్ధిమంతుడు పూనుకొనడు. రామలక్ష్మణుల బాణములను దేవాసురులలో ఎవ్వడునూ సహింపగలవాడు లేడు. ఇది త్రికాలములందు హితమైన మాట. ఈమెను వెంటనే రామునకు సమర్పింపుము. సీతను చూచుట పని పూర్తి అయినది. తదుపరి కార్యము రాఘవుడు నిర్ణయింపగలడు. సీత 5 పడగల సర్పమని గ్రహింపుము. మానవుని సీత సావకుండుటను నీవు బ్రహ్మను కోరలేదు. వానరుల వలన కూడా నీకు ముప్పు తప్పదు. గుర్రములు, ఏనుగులు,
రథములు గల లంకానగరము అంతను నేనొక్కడనే నాశనము చేయగలను. కానీ సీతను అపహరించిన వాని సంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసి ఉండెను. నీవు నీ మిత్రులను, మంత్రులను, జ్ఞాతులను, సోదరులను, కుమారులను, హితులను, భోగములను, భార్యలను, లంకానగరమును నాశనము చేయక నా మాట వినుము. రాముడు సమస్త లోకములా నశింపజేసి మరలా సృష్టింపగలడు. విష్ణువుతో సమానమైన పరాక్రమం గల రామునితో యుద్ధము చేయగల వాడెక్కడగలడు? సర్వలోకేశ్వరుడైన రామునకు ప్రియమనర్చి జీవించుట అత్యంత దుర్లభం. బ్రహ్మరుద్రేంద్రుల యుద్ధములో రాముని ఎదుట నిలువజాలరు అని అంతటా దశకంఠుడు కపివీరుని మాటలు విని కోపించి అతనిని సంహరింపుడని రాక్షసులకు ఆజ్ఞాపించెను. విభీషణుడు దూతవధ తగదనుట. విభీషణుడు వానరవధ అంగీకరింపక, మహారాజా క్షమించు, రోషము విడువుము, ప్రసన్నుడివై నా మాట వినుము. ప్రాజ్ఞులు దూతను వధింపరు. ధర్మవిరుద్ధమైన ఈ పని నీకు తగినది కాదు. అన్నీయూ తెలిసిన వాడవు నీవే. నీ వంటి వారు రోషమునకు వసులైనచో శాస్త్రపాండిత్యము వ్యర్థమే. రాక్షసేంద్ర, యుక్తాయుక్తములు విచారించి శిక్ష విధింపుము. అవయవ వైరూప్యము, కొరడా దెబ్బలు, తలగొరుగుట ఇవి దూతకు విధించిన శిక్షలు. ధర్మము కాని, లోక వ్యవహారము కాని, శాస్త్రజ్ఞానమందు కాని నీతో సమానుడెవ్వడునూ లేడు. ఈ వానరుని సంపుటలో ప్రయోజనము కనపడదు. దూత పరాధీనుడు. అట్టివాడు సంప అర్హుడు కాడు. ఇతనిని చంపినచో మరి ఒకడిక్కడకు రాగలవాడు లేడు. నీవు వీనిని చంపి శత్రువుపై కోపము చూపుము. ఇంద్రాది దేవతల విషయమున ప్రయత్నవంతుడవై ఉండుము అని పలుకగా రావణుడు ఆ మాట వినెను. హనుమంతుని తోకకు నిప్పంటించి త్రిప్పుట మరియు దూతను చంపుట యుక్తము కాదని నీవు బాగుగానే చెప్పితివని విభీషణుని మెచ్చుకుని మరి ఒక శిక్ష విధింపుడు. కోతులకు తోక ప్రియమైనది కదా, దానికి నిప్పంటింపుడు. కాలిన తోకతో తిరిగి వెళ్ళగలడు. అట్టి వానిని అతని బంధువులు మిత్రులు చూసెదరుగాక అని రావణుడు పలికెను. మరియు కాలిన తోకతో వానిని పట్టణమునంతటను తిప్పవలనని ఆజ్ఞాపించెను. కోపిష్ఠులకు రాక్షసులు చిరిగిపోయిన వస్త్రములను తెచ్చి హనుమంతుని తోకకు చుట్టి నూనె పోసి నిప్పంటించిరి. హనుమంతుడు మండుచున్న తోకతో ఆ రాక్షసులను మోదెను. స్త్రీలు, బాలురు, వృద్ధులైన రాక్షసులందరూ మండుచున్న తోకతో సంచరించు వానరుని చూసి సంతోషము పొందిరి. లంకానగరము రాత్రి బాగుగా చూడలేదు గనుక దుర్గము మొదలగు ప్రధాన స్థానములను చక్కగా చూచుటకు రాక్షసులు నన్ను నగరమంతటను త్రిప్పుట ఉపయోగపడునని హనుమంతుడు ఆ రాక్షసుల అనుసరించాను. ఆ రాక్షసులు శంఖాబేరి ధ్వనులతో నగరమందంతటను హనుమంతుని త్రిప్పిరి. హనుమంతుడు విచిత్రములైన మేడలపై భాగములను, వీధులను, రాజమార్గమును, కోడలి ప్రదేశములను చూచుచూ రాక్షసుల వెంట నడిచాను. రాక్షసుల సాటింపు విని స్త్రీలు, బాలురు, వృద్ధులను గృహముల నుండి వెలుపలకు వచ్చి మండుచున్న తోకగల వానరరాజును ఉత్సాహంతో చూసిరి. రాక్షస స్త్రీలు, సీత నీతో మాట్లాడిన వానరుని తోక కాల్చి అతన్ని త్రిప్పుచూ ఉన్నారని చెప్పగా జానకి హనుమంతునకు క్షేమము కలుగజేయమని అగ్నిదేవుని ప్రార్థించినది. వాయువు మంచుతో కూడినట్లు చల్లగా వీచినది. హనుమంతుడు పెద్ద జ్వాలలతో మండుచున్నను నాకు అగ్నిదేవుడు చల్లగానే ఉన్నాడని ఆశ్చర్యము పొందెను. రామప్రభావమే ఇందుకు కారణమనియు హనుమంతుడు భావించెను. ఈ రాక్షసాదములు నన్ను బంధించుటేమి, దీనికి ప్రతిక్రియ కావింతునని త్రాళ్ళని త్రెంచి హనుమంతుడెగిరి సింహానాదము చేసెను. మరియు పర్వత శిఖరం వలె ఎత్తైన నగరద్వారం పైకి ఎగిరెను. పర్వతాకారంలో ఉన్న అతడు క్షణములో మిక్కిలి చిన్న ఆకారమును పొంది కట్లను తొలగించుకొనెను. మరలా పర్వతాకారం దాల్చి ద్వారమందున్న పరిగాను ఆయుధమును పట్టుకుని తనకు రక్షలుగా ఉన్న రాక్షసులందరూ చంపివేశాను. మరియు సూర్యుని వలె ప్రకాశించాను.
మళ్ళీ సుందరకాండం తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.